వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు బాలానందిని వ్యాఖ్య 210వ భాగం 7/6/26 అయోధ్య కాండలో 59వ సర్గ ఏకోన షష్ఠితమ సర్గ. ప్రహస్తుడి మరణం అయిపోయింది సుగ్రీవుడి చేతులు. తర్వాత జరిగిన విషయాలు ఇప్పుడు చెప్తున్నా. తస్మిన్ హతే రాక్షస సైన్యపాలే ప్లవంగమావామానా వృషభేణ యుద్ధే భీమాయుధం సాగర వేగతుల్యం విదుద్రువే రాక్షస రాజ్య సైన్యం. రాక్షస సేనానాయకుడే ప్రహస్తుడు వానర శ్రేష్ఠుడైనటువంటి నీలుడు చంపేయగా భయంకరాలైన ఆయుధాలు సముద్రంతో సమానమైన వేగంగా రావణ సైన్యమంతా కాలికి బుద్ధి చెప్పి పారిపో. గత్వా తు రక్షోధిపతే శశంసు సేనాపతిం పావకమానుసత్తం అచ్చాపి తేషాం వచనం నిశమ్య రక్షోధిప క్రోధవశం జగామ. సైనికులు వెళ్ళి సేనాపతి నీలుడు నీలుణ్ణి చంపేసినట్లుగా నీలుడు ప్రహస్తుణ్ణి చంపేసినట్లుగా రావణుడికి తెలపగా ఆ మాటలు విని వాడి కోపం పెరిగి సంఖ్యే ప్రహస్తం నిగతం నిశమ్య క్రోధార్థిత కోశోకపరీతచేత ఉవాచ తాన్ రాక్షసయూధముఖ్యాన్ ఇంద్రో యథా నిర్జరయూధముఖ్యాన్. రావణుడు యుద్ధంలో ప్రహస్తుడు చంపబడిన వార్త విని కోపంతో మనస్సుతో శోకంతో నిండ రాక్షస సేనా నాయకుల దేవేంద్రుడు దేవసేనా నాయకులతో పలికినట్టు ఇలా చెప్పారు. నవజ్ఞారిపవీరార్య ఐరింద్రబలసాదన మాసూదిత సైన్యపాలు మే సామయాత్ర ప్రకుంజర. ఇంద్రుడి సైన్యాన్ని కూడా నశింపచేసిన మా సేనాపతి పరివారంతో ఏనుగులతో సహా చంపేసిన శత్రువుల విషయం అనాదరం చూపకూడదు. ఇప్పటిదాకా ఉపేక్ష చేశాం, ఇక చెయ్యకూడదు. సోహం రిపు వినాశాయ విజయాయ విచారే స్వయమేవ గమిష్యామి రణశేషం తదద్భుత. కనుక ఇప్పటిదాకా పాపం సైన్యాధిపతులు వాళ్ళు తంటాలబడి ఇక నేను ఆగలేను, నేనే యుద్ధానికి వస్తున్నా అన్నారు. అద్యధన్వానరానీకం రామంచ సహ లక్ష్మణం నిర్దయిష్యామి బాణౌఘైర్వనం దీప్తైరివాగ్నిభిః అద్య సంతర్పయిష్యామి పృథివీం కవిశోణితైః. మండుతున్న అగ్నుల చేత కాల్చేసినట్టుగా ఇప్పుడు బాణ సముదాయాల చేత వానర సైన్యాన్ని రామలక్ష్మణులను కాల్చేస్తా. ఇప్పుడు వానరుల రక్తాల చేత భూమికి సంతృప్తి కలిగిస్తా. నైవ ముక్త్వా జనన ప్రకాశం రథంతు రంగోత్తమ రాజియుక్తం ప్రకాశమానం వపుషా జ్వలంతం మారురోహో అమర రాజశత్రు. దేవేంద్రుడి శత్రువైన రావణాసుడు ఇలా పలికి అగ్ని వంటి ప్రకాశం గల రథమెక్కారు. దానికి ప్రత్యేకాలైన గుర్రాలున్నాయి. అది మండుతూ ప్రకాశించే అగ్నిగోళంలాగా. నశంఖభేరీ పణవ ప్రదా ప్రణాదై
अस्फोटितक्ष्वेटितसिंहनादैः पुण्यैः स्तनैश्चापि सुपूज्यमान तदव ययौ राक्षसराजमुख्यः రాక్షసులంతా శంఖభేరీ పణపాల ప్రయోగిస్తూ మోగిస్తూ జబ్బలు సింహనాదాలు చేస్తూ ఉత్తమాలైన స్తోత్రాలు చేస్తుండ రావణుడు బయలుదేరి సజీవ న స నీరజీమూతరికాశరూపై మాంసాసనై పావక దీప్తినేత్రై బభౌ ఋతౌ రాక్షసరాజముఖ్యో భూతైర్వృతో రుద్ర ఇవ అమరేశ నల్లని మేఘాలవన్ రూపాలు కలవాడు అగ్నిలా ప్రకాశించే నేత్రాలున్నవాడు ఆ రాక్షసులతో కూడినటువంటి రాక్షసులతో కూడిన రావణాసు భూతనంలో కూడి దేవతా ప్రభువైన ఇంద్రుడా అన్నట్టున్నా తతో నగరీయాః సహసా మహౌజసౌ నిష్క్రామ్య తద్వానరసైన్యముగ్రం మహార్ణవాభ్యాస్తనితం దదర్శ సముద్యతం పాదప శైలహస్తం గొప్ప తేజస్సు గల రావణుడు వెంటనే లంక నుండి బయలుదే మహాసముద్రం మేఘాలలాగా గర్జిస్ వృక్షాలు పర్వతాలు అలాగే హస్తాలను ధరించి యుద్ధానికి సిద్ధంగా ఉన్న వానర సైన్యాన్ని చూశాడు. తద్రాక్షసానీక మతి ప్రచండ ఆలోక్య రామో భుజగేంద్రబాహు విభీషణం శస్త్రభృతాం వరిష్ట మువాచ తేనానుగత పృథుశ్రీ సర్పరాజుల పొడవైన బలిష్ట బాహువులు సేన చేత అనుసరించబడుతారు. మహా తేజస్సుతో ఉన్న అయిన రాముడు చాలా భయంకరమైన సైన్యాన్ని చూసి శస్త్రధారుల శ్రేష్ఠుడైన రావణుడి తమ్ముడు విభీషణుడితో ఇలా నానా పతాక ధ్వజ ఛత్ర దుష్టం ప్రాసాహి శూలాయుధ శస్త్ర దుష్టం కస్యేదనుక్షోభ్యమభీరుదుష్టం సైన్యం మహేంద్రోపమనాగజుష్టం. జుష్టం అంటే కూడింది అని. శోభింపశక్యం కాని ఆ సైన్యం ఎవరిదయ్యా? అనేక విధాలైన ధ్వజాలు, పతాకాలు, ఛత్రాలు, ఆ సైన్యంలో ప్రాసలు, ఖడ్గాలు, శూలాలు మొదలైన ఆయుధాలు ధరించిన ధైర్యవంతులైన యోధులు కనబడుతున్నారు. దీనిలో ఏనుగులు మహేంద్ర పర్వతాల్లాగా భీకరంగా ఉన్నాయి అని. తపస్తు రామస్య నిశమ్యవాక్య విభీషణ చక్ర సమాన వీర్య శశంస రామస్య బల ప్రవేకం మహాత్మనాం రాక్షస పుంగవానాం. అప్పుడు దేవేంద్రుడి పరాక్రమము వంటి పరాక్రమంగల విభీషణ రాముడి మాటలు గొప్ప బుద్ధి బలంగా రాక్షస శ్రేష్ఠుల ఆ ఉత్తమ సైన్యాన్ని గురించి ఇలా చెప్పి యోసౌ గజస్కంధగతో మహాత్మ నవోదితార్కోపమతాంబ్రవక్త్ర సంకల్పయన్నాగశిరోభ్యుపైతి యకంపనం త్వేన మవీహి రాజా. ఏనుగుపై దాని శిరస్సును కదులు వస్తున్న అతడి ఉదయించిన సూర్యుడిలాగా ఎర్రనైన ముఖం కల ఈ మహాత్ముడు అకంపనుడు. హనుమంతుడి చేతిలో చచ్చిన అకంపనుడు వీరు వేస్తారు అని వ్యాఖ్యాతలు ప్రత్యపాఠంలో చెప్పారు. ప్రవీర బాహు అంటారు. యోసౌ రథస్థో మృగరాజకేతు అన్వధను చక్రధను ప్రకాశం ఖరీవ భ్రాత్యుగ్ర వివృత్తదంష్ట స ఇంద్రజిన్నామ వరప్రధాన. సింహధ్వనం భజన్లో ఉన్న రథమే
ఇంద్రధనుస్సులు ప్రకాశిస్తున్న ధనుస్సు కదులు భయంకరాలైన వంకర తిరిగిన కోర ఏనుగుల వస్తున్నటువంటి ఇంద్రజిత్తు వాడు వరాల చేత లభించిన గొప్ప పరాక్రమశాలి. యశ్చైశ్చ వింఛాస్తమహేంద్ర కల్పు ధన్వీరథస్థో తెర రజతో అతివీర విస్పారయంశ్చాస సమతుల్యమానం అతికాయు వివృద్ధకాయ వింఛ పర్వతంతో హస్తాద్రితో మహేంద్ర పర్వతంతో సమానుడు ధనుర్ధరుడు రథంలో ఉన్నవాడు అతిరథుడు మహావీరుడు చాలా పెద్దదై ధనుస్సులు సరిస్తున్నవాడు చాలా పెద్దగా పెరిగిన దేహం కలవాడు అతికా యోసౌ నవార్కోదిత తామ్రచక్షు ఆరుహ్య ఘంటాని నిరద ప్రణామం గయంకరం గజ్జతి వై మహాత్మా మహోదరో నామ స ఏష వీర. ఇప్పుడే ఉదయించిన సూర్యుడు ఎర్రగా ఉన్న ఘంటాధ్వనుల ఎక్కువ శబ్దం చేస్తూ ఏనుగు క్రూరంగా అరుస్తున్న ఈ మహాత్ముడైన వీరుడే మహోదరు. వీళ్ళంతా రాక్షసుల్లో గొప్ప సైన్యాధ్యక్షుడు. యోసౌ హయం కంచన చిత్రభాండం ఆరుహ్య సంధ్య అభ్రగిరి ప్రకాశ రాసం సముద్రజన్య మరీచినద్ధం పిశాచయేషో అసె తుల్యవేగ. విచిత్రమైన బంగారు అలంకారాలచే అలంకరించిన గుర్రాలు కిరణాలను సవింపచేస్తూ రాసాన్ని ధరించి వస్తున్న సంధ్యాకాలంలో మేఘాలంతో పర్వతంతో సమానమైన కాంతి గల ఇతడు పిడుగుతో సమాన వేగం గల పిశాచ్. యశ్చైష దూరం దిశితం ప్రగృహ్య విద్యుత్ప్రభం కింకర వజ్రవేగం వృషేంద్రమాస్థాయ శశి ప్రకాశం అయాదిశోసౌ త్రిశిరాయశస్వి. మెరపు వంటి ప్రకాశం గల వేగం గల కింకరుడుగా గలవాడి అయిన శూలాన్ని ధరించి చంద్రుడిలాగా తెల్లగా ఉన్న వృషభాన్ని ఎక్కి వచ్చేవాడు కీర్తివంతుడు త్రిశిరస్కుడు. అసౌ జీమూత నిశాచరూప కుంభ పృథివ్యూఢ సుజాతపక్షా సమాహిత పందగరాజకేతు విస్ఫారయవ్యాన్యాది ధనుర్విధోన్వహం. మేఘం వంటి రూపం బడిసి విశాలంగా అందంగా ఉన్న వక్షస్థలంగా ఈ కుంభుడు యుద్ధంలో ఏకాగ్రచిత్తంతో ధనుస్సును చరుస్తూ వస్తు. ఇతని కేతువు మీద సర్పరాజ చహ్నం అనేది యశ్చైష జాంబూనద వజ్రదుష్టం దీప్తం సధూమం పరిఘం ప్రగృహ్య అయాతి రక్షో బలకేతుభూత సోసౌ నికుంభో అద్భుత వీరకర్మ. బంగారంతో వజ్రాలతో కూడిన ప్రజ్వరిల్లుతున్న పొగలు వస్తున్న పరిఘ ధరించి వస్తున్న రాక్షస సైన్యానికి ధ్వజం వంటి ఆశ్చర్యకరములై వీరకృత్యాలు చెయ్యగల నికుంభుడనే. యశ్చైష జాపాసిధరోఘజుష్ట పతాకినం పావక దీప్తరూపం రథం సమాస్థాయ విభాద్యుదగ్ర నరాంతకోసౌ నగ శృంగయోధి. ధనుస్సులు ఖడ్గాలు బాణ సముదాయాలు ఉంచిన పతాకలచే అలంకరించిన అగ్నిలా ప్రజ్వరిల్లుతో రూపంగల రథానికి ప్రకాశిస్తూ ఈ తీవ్ర స్వభావం గలవ నరాంతం ఎదిరించి నిలబడే వాళ్ళు లేకపోవడంతో ఇతడు పర్వత శిఖరాలతో యుద్ధం చేస్తూ ఉంటాడు. యశ్చైష నానావిధ ఘోర రూపైర్యభ్రోష్ట నాగేంద్ర మృగాల్ప వక్త్రై
భూతైర్వృతో భాతి వివృత్తనేత్రై యోసౌ సురాణామపి దర్పహంత తదిందు ప్రతిమం విభాతి క్షత్రం శతం సూక్ష్మశలాకమగ్ర్యం అత్రైష రక్షోధిపతిర్మహాత్మా భూతైర్వృతౌ రుద్ర ఇవావభాతి. అనేక విధాలై భయంకర రూపాలు కల పెద్దపులు, ఒంటరు, ఏనుగులు, లేళ్ళు, గొర్ర వీటి ముఖాల వంటి ముఖాలు కల తిరిగిపోతున్న నేత్రాలు కల భూతాలతో కూడినవాడు దేవతల దర్పాన్ని కూడా తొలగించే రావణుడు సన్నని ఊసలుగా చంద్రుడిలా తెల్లగా ఉన్న శ్రేష్టమే. ఛత్రం దగ్గర ఇతడు భూతాలతో కూడిన ఇంద్రుడిలాగా కనపడుతున్నాడు. అసౌ కిరీటీ జలకుండలాస్యు నగేంద్ర వింధ్యోపమ భీమకాయ మహేంద్ర వైవస్వత దర్పహంత రక్షోధిప సూర్యైవావభాత్. యమదేవేంద్రుల దర్పాన్ని పోగొట్టిన ఈ రావణుడు సూర్యుడిలాగా ప్రకాశిస్తూ వింధ్య పర్వతం వంటి భయంకరమైన శరీరం గల ఇతడు కిరీటాన్ని ధరించాడు. ఇతని ముఖంలో ఉన్న కొండలాలు కదులుతాయి. ఇచ్చువాచ తతో రాము విభీషణమరిందమ అహోదీప్త మహాదేజ రావణో రక్షసేష్వ. విమడ శత్రు సంహారకుడైన రాము విభీషణుడితో ఇలా అన్నాడు, ఆహా రాక్షస రాజయ్య రావణుడు ఎంత గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్నాడయ్యా. ఆదిత్య ఇవ దుష్ప్రేక్షో రశ్మిభిర్భాతి రావణ నవ్యక్తం లక్ష్యతే హ్యస్య రూపం తేజస్సమావృతం. కిరణాలు వ్యాపించి ఉండటంచే సూర్యుడిలా రావణుడు చూడటానికి శక్యం కాకుండా చుట్టూ తేజస్సుతో నిండిన ఇతని రూపం స్పష్టంగా కనిపించటం లేదు. దేవదాన వీరాణం దానవ వీరాణం వపుర్నైవం విధం భవేత్ యాదృశం రాక్షసేంద్రస్య వపుర్రేతద్విరాజతి. దేవదానర వీరుడ శరీరం కూడా ఈ రావణుడి శరీరం ఎలా ప్రకాశిస్తోందో అలా ప్రకాశించద్దు. సర్వే పర్వత సంకాశ సర్వే పర్వతయోధిన సర్వే దీప్తాయుధర యోధాశ్చాస్య ఇతని యోధులంతా పర్వతాలలాగుల. అందరూ పర్వతాలతో యుద్ధం చెయ్యగలిగినవ, అందరూ ప్రకాశిస్తూ ఆయుధాలు ధరించినవ. విభూతి రక్షో రాజోసౌ ప్రదీప్తైర్భీమదర్శనై భూతై పరివృతైస్తీక్ష్ణై దేహవద్భిరివాంతక. ప్రకాశిస్తున్నాడు, చూడటానికి భయం కలిగించేవారు, క్రూరు, పెద్ద దేహాలు కలవారు. ఆయన చుట్టూ ఉన్న భూతాలతో ఈ రాక్షసరాజు యముడా అనిపిస్తుంది. నిశ్చాయ మధ్య పాపాత్మ మమ దృష్టి పదంగత అద్య క్రోధం విమోక్ష్యామి సీతాపహరణ సంభవం. కనుక దైవవశం చేత ఈ పాపాత్ముడు ఇప్పుడు నా కళ్ళబడ్డా. ఇప్పుడు సీతను హరించటం వల్ల కోపాన్ని వాడి మీద వదులుతా. ఏవ ముక్త్వా తతో రాము ధనురాదాయ వీర్యవన్ లక్ష్మణానుచరస్తౌ సముద్రచ్చ శరోత్తమం. పరాక్రమవంతుడైన రాముడు ఇలా చెప్పి ధనుస్సుగై ఉత్తమ బాణాలు తీసి విడిచాడు. లక్ష్మణుడు రాముడి వెనకనే నిలబడి తత రక్షోధిప మహాత్మ రక్షాంసి తన్యాహ మహాబలాన్ వారేషు చర్యాగృహపూపురేషు సునిర్వృతాస్తిస్తస్తద నిర్విశంకా. మహాత్ముడైన రాక్షసరాజు బలవంతులైన రాక్షసులతో ఇలా మీరు ద్వారాల వద్ద మహామార్గాలలో
ఉన్న గృహాల గోపురాలలో ఏ భయం లేక సుఖంగా ఉండ మహిమాగతం మాంసహితం భవద్భి కనౌకసచ్ఛిద్రమిదం విదిత్వా శూన్యాం పురీం దుష్ప్రసహాం బలవద్య ప్రదర్శమేయుః సహసా సమేత. నేను మీ అందరితో కలిసి ఇక్కడికి వచ్చినట్టు వానరుడు తెలుసుకొని ఆ అవకాశం దొరకడం చేత అందరూ కలిసి ఎదిరింపశక్యంగా శూన్యమై లంకాపురి నిక్షోభింపచేసేట్టుగా హఠాత్తుగా పీడిస్తా విసర్జయిత్వా సచివాంస్తతస్తాన్ గతేషు రక్షహు సుధా యథానియోగం యదారయద్వానరసాగరౌఘం మహాపురుష పౌర్ణమివ అర్ణవౌఘం. మంత్రులను పంపేసి రాక్షసులందరూ ఆజ్ఞానుసారమై వెళ్ళాక ఒక్క చేప సముద్ర జలదాన్ని చీల్చినట్టు వానర సముద్ర ప్రవాహాన్ని చీల్చేశాడు వాడు. తమాతపంతం సహసా సమీక్ష దీప్తేషు చాపం యుధి రాక్షసేంద్ర మహత్సముత్పాట్య మహీధరాగ్రం దుద్రావరక్షోధిపతిం హరీశః. ప్రకాశించే ధనుర్బాణాలతో యుద్ధంలో హఠాత్తుగా వచ్చి మీద పడుతున్న రావణుని చూసి సుగ్రీవుడు పెద్ద పర్వత శిఖరాన్ని పెకలి అతడి మీదకి వదిలాడు. తచ్చైలసురంగం బహువృక్షసామ ప్రహ్య శిక్షేప నిశాచరాయ తమాపతంతం సహసా సమీక్ష చిచ్ఛేదబాణైస్తవనీయ పుంఖ. అనేక వృక్ష చర్యలు గల పర్వత శిఖర సుగ్రీవుడు రావణుడి మీదికి విసరగా అతడు వెంటనే దాని బంగారు పొన్నులు గల బాణాలతో ఛేదించాడు. తస్మిన్ ప్రబుద్ధోత్తమసానూర్చే శృంగే విదీర్ణే పతితే పృథివ్య మహాహికల్పం శరమంతకాభం సమాదది రాక్షసలోకనాథ. బాగా పెరిగిన ఉత్తమాలైన వృక్షాలతో చర్యలతో నిండిన ఆ శిఖర చీల్చబడి నేల మీద రాలిపోయేంత రావణుడు యముడితో సమానమై మహాసర్పం వంటి బాణం వదిలాడు. సతం గృహీత్వా సనితుల్యవేగం సవిస్ఫులింగజ్వలన ప్రకాశం బాణం మహేంద్రాసనితుల్యవేగం చిక్షేప సుగ్రీవ వధాయ దుష్టః. రావణుడు కోపించిన వాడే పిడుగుల ఇంద్రుడి వజ్రాయుధం సమానమైన వేగంగల కణాలతో నిండిన అగ్ని వంటి ప్రకాశం కల బాణాన్ని గ్రహి సుగ్రీవుని చంపటానికి ప్రయోగి ససాయకో రావణ బాహుముక్త చక్రాశని ప్రక్షవపు ప్రకాశ సుగ్రీవమాసాజ్య విభేద వేగ గురేహిత క్రౌంచ మిలోగ్రశక్తి. రావణుడి బాహువులచే వెడవబడి ఆ బాణం ఇంద్రుని వజ్రాయుధంతో సమానమైన శరీరం ప్రకాశిస్త సుగ్రీవుణ్ణి పొంది కుమారస్వామి ప్రయోగించిన ఉగ్రమైన శక్తి క్రౌంచ పర్వతాలను ఎలా ఛేదించిందో అతని శరీరాన్ని భేదించి నసాయకర్తో విపరీత చేత పూజన్ పృథివ్యాన్ని పపాత వీర తం వీక్ష భూమౌ పతితం విసంజ్ఞం దేదు ప్రహృష్టాయుధియాతు దాన. వీరుడైన సుగ్రీవి బాణం చేత పీడితుడై చిత్తం వికారం చెంద అరుస్ నేల మీద పడిపోయాడు. యుద్ధంలో త్వరగ తప్పి నేల మీద పడిపోయిన అతన్ని చూసి రాక్షసుడు కేరింతలు కొట్టారు. తతో గవాక్షో గవయః సుసేన తదర్షభో జ్యోతిముఖో నరశ్చ శైలాన్ సముత్పాట్య వివృద్ధకాయ ప్రదుద్రుస్తం ప్రతి రాక్షసేశం.
గవాక్ష గవయ సుషేణ వృషభ జ్యోతిర్ముఖ నరుడు ఏ పర్వతాలను పెకలించి పెంచబడిన శరీరాలను రావణుని మీదకి పరిగెత్తి తేషాం ప్రకారాన్ సచకార ఘోష మోఘాన్ రక్షోధిపో బాణశతైషితాగ్రై తాన్ వానరేంద్రానపి బాణజాలై విభేదజాంబూలద చిత్రపుంజై. రాక్షసరాజు వాడి అయినటువంటి అగ్రభాగాలుగా బాణాలతో వానరుల ఆయుధాలను వ్యర్థమయ్యేటట్లుగా చేసి బంగారం చిత్రమై పొన్నులు గల బాణాల శరీరాలను చేరి దేవానరేంద్రాస్త్రిదశారి బాణై భిన్నాని పేతుర్భువి భీమకాయ తతస్తు తద్వానరదైన్యముగ్రం ప్రచ్ఛాదయామాస బాణజాలై. భయంకరాలైన శరీరాలు గల వానర నాయక్ రావణుడి బాణాల దెబ్బ గ్రద్దలై శరీరాలతో మూర్ఛ చెంది నేల మీద పడిపోయాయి. తర్వాత రావణుడు భయంకర వానర సైన్య బాణాలతో కట్టడిపై కప్పేశారు. దేవజ్యమాన పతితాశ్చ వీరా నానద్యమాన భయశల్య విద్ధా శాఖామృగా రావణ సాయకార్త జగ్ముహు శరణ్యం శరణం స్మరామ. రావణుడు బాణాలతో పడితే నేలపై పడిపోతు భయమైన శబ్దాలు కొట్టబడి దగ్గర అరుస్తున్న వానరవి రావణుడి బాణాలచ పీడితులై సర్వలోక రక్షకుడైన రాముడి దగ్గరికి వెళ్ళి ఏడ్చి మొరబెట్టుకొని శరణుకు. తతో మహాత్మా సధనుర్ధనుష్మా నాదాయ రామ సహసా జగా తం లక్ష్మణ రాంజలిరభ్యుపేత్య ఉవాచ వాక్యం పరమార్థయుక్తాం. యుక్తం అప్పుడు ఉత్తమ ధనుర్ధారులై అయిన మహాత్ముడైన రాముడు ధనుస్సు ధరి వెంటనే ముందుకు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి అంజలి గడి ఇలా అన్నారు. కామసూర్య సుపర్యాప్తౌ వధాయశ్చ దురాత్మనః విధమిష్యస్మ్యహం చైదం అనుజానీహి మాం. ఈ దురాత్ముడిని చంపడానికి నువ్వు సమర్థుడు వంటలు ఏం సందేహం లేదు, కానీ వీడిని నేను చంపుతా, నాకు అనుజ్ఞ ఇవ్వు. తమ బ్రవీన్ మహాతేజ రామహాదత్యవరాక్రమ గచ్చయత్న పరశ్చాపి భవలక్ష్మణ సంయుగే. మహాతేజశాలి సత్యపరాక్రమం గలవాడు అయిన రాముడు లక్ష్మణావిడు యుద్ధంలో జాగ్రత్తగా ప్రయత్నించి రావణో హి మహావీర్యో రణే అద్భుత పరాక్రమ త్రైలోక్యేనాతి సంక్రుద్ధౌ దుష్ప్రసహ్యో సంశయ. రావణుడు గొప్ప శక్తి కలవాడు, యుద్ధంలో ఆశ్చర్యకరమైన పరాక్రమం కోపక. అతడు కోపిస్తే 3 లోకాలు కూడా అతని ముందు నిలవదాలు, సందేహం లేదు. తస్య ఛిద్రాణి మార్గస్వ స్వఛిద్రాణి చ లక్షయ చక్షుషా ధనుషాత్మానం కోపాయత్వ సమాహిత్. అతనిలో ఉన్న లోపాలు వెదక్కులు, నీలో ఉన్న లోపాలు కూడా గ్రహించు. నేత్రాలతో ధనుస్సుతో కూడా నిన్ను నువ్వు రక్షించుకోవాలి. రాఘవశ్చవచ సంపరిష్పజ్య పూజ్య అభివాజ్యత రామాయ యయౌ సౌమిత్రి రాఘవ. లక్ష్మణుడి రాముడి మాటలు విని కౌగలించుకొని పూజించి అభివాదం చేసి యుద్ధంకి వెళ్ళి సరావణం వారణహస్తబాహుం దదర్శ భీమోద్యత దీప్తజాభ ప్రచ్ఛాదయంతం శరవృష్టిజాలై స్పాన్వానరాన్ భిన్న వికీర్ణదేహ. ఏనుగు తొండం వంటి బాహువులుగా రావణ్ అప్పుడు భయంకర ప్రకాశిస్తూ ధనుస్సు ఎత్తి బాణవర్ష సముదాయాల చేతి వానరులను కప్పేసి వాళ్ళు దేహాలు బద్దలైపోగా చెల్లా చెదరగా పడిపోయి. అలాంటి రావణుడు లక్ష్మణుడు చూశాడు. తమాలోక్య మహాతేజ
హనుమాన్ మారుతాత్మజ దివాజశరజాలాని విదుద్రావస రావణం. గొప్ప తేజస్సు గల వాయుపుత్రుడైన హనుమ రావణుడు చూసి ప్రయోగిస్తున్న బాణ సముదాయ అడ్డపెట్టుకుంటూ అతని మీదకి వెళ్ళాడు. రథం తస్య సమాసాద్య బాహుముద్యమ్య దక్షిణం త్రాసయన్ రావణం ధీమాన్ హనుమాన్ వాక్యమబ్రవీత్. బుద్ధిమంతుడే రావణుని రథం దగ్గరికి వెళ్ళి కుడి చెయ్యి ఎత్తి అతన్ని భయపెడుతూ ఇలా అన్నాడు. దేవదానవ గంధర్వై ఆర్యక్షైత సహాసరై యక్షైశ్చ సహ రాక్షసైః అవధ్యతౌ త్వం త్వయా ప్రాప్త వానరేభ్యస్తు భయ. నువ్వు దేవ దానవ గంధర్వ యక్ష రాక్షసుడు చంపడానికి శక్యం కాకుండా వరం పొందవురా. కానీ వానరుల నుండి నీకు భయం ఉండనే ఉంది. ఏషమే దక్షిణో బాహు పంచశాఖా సముజ్జత నిధి విధమిష్యతి తే దేహే భూతాత్మానం చిరోషితం. పైకి ఎత్తబడి 5 వేళ్లుగా కుడి చెయ్యి చిరకాల నుండి నీ శరీరంలో ఉన్న జీవాత్మను తొలగిస్తుంది. కృత్వా హనుమతో వాక్యం రావణో భీమ విక్రమ సంరక్తనయన క్రోధాదిదం వచనమబ్రవీత్. భయంకర పరాక్రమం గల రావణ హనుమంతుడి మాటలు విని కోపం చేత కళ్ళు ఎర్రబడగా ఇలా క్షిప్రం ప్రఖర నిస్సంకం స్థిరాం కీర్తిమవాప్నుహి తతస్వాం జ్ఞాత విక్రాంతం నాశయిష్యామి వానరా. నిస్సందేహంగా వెంటనే స్థిరమైన కీర్తి పొంది నీ పరాక్రమం ఎంతటిదో తెలుసుకోవటం తర్వాత అప్పుడు చంపుతా నిన్ను. రావణస్య వచస్త్వ వాయుసూరు వచో భవి రహతం హి మయా పూర్వం అక్షం తవ సుతం స్మరా అని. రావణుడి మాటలు విన్న హనుమ, ఒరే పూర్వం నేను నీ కొడుకున్నాడే అక్షయుణ్ణి చంపే అక్షుణ్ణి అక్షరాక్ష ఆ విషయం గుర్తుపెట్టుకో, నువ్వెంతలా కోన్ తీసుకా అన్నాడు. ఏవ ముక్తో మహాతేజ రావణో రాక్షసేశ్వర అజఘానాని రసుతం తలేనైరవీర్యవాన్. ఆ తేజస్సారి పరాక్రమవంతుడు రాక్షసరాజు అయిన రావణుడు హనుమంతుడి మాటలు విని అతడి అరచేతితో వక్షస్థలం మీద కొట్టి తదాధిగతస్తేన చచార చ ముహుర్ముహు స్థితో ముహూర్తం తేజస్వి స్థైర్యం కృత్వా మహామహి అజఘాచ సంవృద్ధ స్థలేనైవా అమరద్విషం. రావణుడు అరచేతి దెబ్బ తగలగా హనుమ చాలాసార్లు తూలిపోయాడు. తేజస్సారి బుద్ధి గలవాడు అయిన హనుమ వెంటనే నిలదెక్కుక రావణుడి అరచేతితో మోదే. తతస్తేనాధికతౌ రానరేణ మహాత్మన దశగ్రీవ సమాధూతో యథా భూమిచరే అచల. మహాత్ముడై హనుమంతుడి చేత కొట్టబడి ఆ దశకంఠ రావణ భూమి కంపించిన పర్వతం ఎలా కంపిస్తుందో అలా సంగ్రామే తం తథా దృష్ట్వా రావణం తలతాడిదం ఋషయో వానరా సిద్ధా నేదుర్దేవాహ సహాసురై. యుద్ధంలో అరచేతితో కొట్టబడిన అంటే రావణ్ణి కొట్టేశాడు. ఋషులు వానరులు సిద్ధులు దేవత ఆశ్చర్యంగా ఆనంద ధ్వనికి అధా స్వస్య సహా తేజ రావణో వాక్యమబ్బరి సాధు వానర వీర్యేన్ శ్లాఘనీయోసి మేరి. గొప్ప తేజస్సు గల రావణ ఒక తెచ్చుకొని, రే వానరా చాలా బాగుందిరా, నీ పరాక్రమం నాకు తగిన శ్లాఘనీయుడైన శత్రువు నువ్వేరా.
రావణేనైవ ముక్త మారుతిర్వాక్యమబ్బరే దీర్ఘస్తు మమ వీర్య యత్వం జీవసి రావణ. రావణుడి మాటలు విని హనుమంతు, రావణ, ఛీ, నా బలం ఏం బలం రా, నీవింకా జీవించే ఉన్నావు, నేను అనుకోలేదు. సకృత్తు ప్రహరీదాని దుర్బుద్ధే కిం వికథసే తతస్వాం మామకో మృష్టి నయిష్యతి యమక్షయం. దుర్బుద్ధి, బడా ఎందుకురా, ఇప్పుడు నన్ను ఒకసారి కొట్టు, ఆ తర్వాత నా పిలికిని నిన్ను యమలోకానికి పంపేసి. తతో మారుతి వాక్యేన కోపస్తస్య తదాజ్వలత్ సంరక్తనయునో యత్నాన్ ముష్టిముద్యమ్య దక్షిణం. పాతయామాస వేగేన వానరోరసి వీర్య. హనుమంతుడి మాట వినగాని రావణుడి కోపం ఎక్కువ. పరాక్రమవంతుడైన వాడు ఎల్లబడిన నేత్రాలతో చూసి ప్రయత్నపూర్వక పిడికిని ఎత్తి వేగంగా హనుమంతుడి వక్షస్థలం మీద హనుమాన్ వక్షసి వ్యూఢే సంచచాల పునః విహ్వలం తం తదా దృష్ట్వా హనుమంతం మహాబలం రథేన అతిరథ శీఘ్రం వీరం ప్రతి సమభ్యగ. విశాల వక్షస్థలం మీద కొట్టబడిన హను ఎక్కువగా కింద తూలిపోయి మహాబలవంతుడే. హనుమ ఆ విధంగా వ్యాకులంగా ఉండటం అతిరథుడైన రావణ రథం మీద నీరుడి దగ్గరికి రాక్షసానామధిపతి దశగ్రీవ ప్రతాపవాన్ పందగా ప్రతి భీమహి పరమర్మ అభిభేదనై శరైరాదీపయామాస నీరం హరిజమూపది. రాక్షస ప్రభు ప్రపాపవంతు అయిన దశగ్రీవు సర్పాలతో సమానాలు భయంకరాలు శత్రువుల మర్మస్థాన ఛేదించే అయిన బాణాలచే వానరసేనా నాయకుడే నీలుడు మండిపోయేట్లు చేసి శరవుఘ సమాయస్తో ధీరో హరి శమూపది కరేణైకేన గైనాగ్రం రక్షోధిపతయే సృజ. బాణసమూహాంచేత పీడింపబడి వానరసేనాపతి అయిన నీరుడు ఒక చేతితో పర్వత శిఖరాన్ని పీకి రావడం మీద హనుమానపి తేజస్ సమాస్వస్తు మహామల విప్రేక్షమాణో యుద్ధేప్సు సరోషమిదమబ్రవీత్. నీలేన సహ సంయుక్తం రావణం రాక్షసేశ్వరం అన్యేన యుధ్యమానస్య నయుక్త అభిధావనం. గొప్ప తేజస్సు, గొప్ప మనస్సు గల హనుమ మూర్ఛ నుండి తేరుక యుద్ధం చేయగోరుతూ ఇటు అటు చూసి ధీరుడితో యుద్ధం చేస్తూ రాక్షసరాజే రావణుడితో కోపంతో ఇలా ఇతడితో యుద్ధం చేస్తున్న వాడి మీద యుద్ధానికై వెళ్ళటం మంచిది. రావణోధ మహాతేజ స్తం శృంగం సప్తభిస్తరే అజఘాన సుతీక్ష్ణాగ్రై వికీర్ణం పపాతభూ. కనుక మహాతేజశాలి అయిన రావణుడు నీరుడి విసిరిన శిఖరానుసార వాడి అయిన అగ్రభాగాలుగా 7 బాణాలతో ఆ శిఖరం ముక్కలై పడి తద్విషేందాం గిరేహి శృంగం దుష్మాహరిచమూపది అలాగ్నిర్వజ్వాల కోపేన పరహీర. పర్వత శిఖరం బద్దలైపోవటం చూసి శత్రువీరుడు సంపై సేనాపతి అయిన నీరు కోపంతో ప్రళయాగ్నిలాగా మండి సోస్వకండ ద్రుమాన్ చూడాయాల సూతానపి సుపుష్పితాన్ అన్యాంశ వివిధాన్ వృక్షాన్ నీలశ్చిక్షేప సంయుగే. యుద్ధంలో నీరుడు మద్ది చెట్లను సాల వృక్షాలను పుష్పించిన మామిడి చెట్లను అనేక విధాలైన ఇతర చెట్లు అసతాన్ రక్షుక్షాన్ సమాసాధ్య ప్రతిచిచ్ఛేద రావణ అభ్యవర్షచ్చ ఘోరే శరవర్షేణ పావతి. రావణ వృక్షాలను ఎదుర్కొని
ఛేదింపచేసి భయంకర బాణవర్షాన్ని నీరుడి మీద కురిపించి అభివృష్టగా సరౌఘేశ వేగేనేవ మహాబల రత్నం కృత్వా తతో రూపం గజాగ్రే నిపపాత. మేఘం వర్షించిన రావణ తల మీదికి సరవర్షం కురిపించి నీరు శరీరాన్ని చిన్నది చేసి వాడి ధ్వజం చివర చేదారు. పావకాత్మజమారోగ్య గజాగ్రే సమవస్థిత జజ్వాల రావణ క్రోధాత్మతో నీరో ననాద. గజాగ్రం మీద కూర్చొని నీరుడిని చూసి రావణుడు కోపంతో మండిపడి నీరుడి బిగ్గరగాను గజాగ్రే ధనుషాగ్రే కిరీటాగ్రే చ తం హరిం లక్ష్మణోదమహనుమాంచ దృష్ట్వా రామస్య విస్మిత. నీరు రావణుడి ధ్వజం చివర ధనుస్సు చివర కిరీటంపై వారి వారటం చూసి లక్ష్మణ హనుమంత రాముడు ఆశ్చర్యపడ. రావణోధ మహాతేజ కవిలాఘవ విస్మిత అస్త్రయమహారయామాస దీప్తం ఆగ్నేయమద్భుతం. అప్పుడు మహా తేజస్యారి అయిన రావణుడు నీరు చురుకుదనాన్ని చూసి ఆశ్చర్యపడి ప్రజ్వలిత అగ్నిపై ఆగ్నేయాస్త్రాన్ని వేసి నతస్తే చుక్కుడు పృష్ట లబ్ధ రక్షా ప్లవంగవ నీరలాఘవ సంభ్రాంతం దృష్ట్వా రావణ మాకడు. యుద్ధంలో నీరుడి లాఘవం చేసి కంగారు పడుతున్న రావణుడిని చూసి యుద్ధాన్ని సంతోషించడానికి తగిన అవకాశం లభించిన ఆ వానరుడు సంతోషి. వానరాణాంచనాదేన సంరబ్ధో రావణస్తదా సంభ్రమావిష్ట హృదయో నకించిత్ సజ్జత. అప్పుడు వానరుడు ధ్వనిచే తొందరపడుతూ కంగారుగా హృదయం కల రావణ్ ఏం చెయ్యాలో తోచ. అగ్నేయానాత్ సంయుక్తం గృహీత్వా రావణస్థిరం ధ్వజశీర్ష స్థితం ధీరం ఉదైక్షత నిశాచరుడై రావణుడు ఆగ్నేయాస్త్రంతో కూడి బాణాన్ని సంధి గజాగ్రంపై నీరుణ్ణి చూశా. తతో బ్రవీన్ మహాతేజ రావణో రాక్షసేశ్వర గతే లాఘవయుక్తోసి మాయయా పరయా సహ. మహాతేజస్య రాక్షస ప్రభువైన రావణుడు, ఒరే కోతి, నువ్వు గొప్ప మాయా చురుకుదనాన్ని బలిగా చూపిస్తుంది. జీవితం కడు రక్షసు ఎది శక్తోసి రాణ తాన్యాత్మరూపాన్ సృజసి త్వమే. నువ్వు అనేక విధాల మాయా రూపంతో కనబడు. సామర్థ్యం ఉంటే నీ ప్రాణాలు కాపాడు. తథాసి త్వాం మయా ముక్త సాయకోస్త్ర ప్రయోజిత జీవితం పరిరక్షంతం జీవితాభ్రంశయిష్. నువ్వు ఎన్ని రూపాలు ధరించి ఎన్ని వేషాలు వేసి నే ప్రయోగించిన అస్త్రంతో కూడిన బాణం నీ ప్రాణాన్ని తీసేస్తా. ఏవముక్త మహాబాహు రావణో రాక్షసేతర సంధాయ బాణం అస్త్రేణ చమూపతి మతాడై. గొప్ప బాహువు గల రావణాసురుడు ఇలా పనికి ఆగ్నేయాస్త్రంతో సంధించి నీరుడిపై విసిరాడు. స్వస్థయుక్తేన బాణే నీరో వక్షసి తాడిత నిర్దహ్యమాన సహసా నిపపాత మహీత. అస్త్రం సంధించిన బాణం చే వక్షస్థలంలో పట్టబడిన నీరు కాల్చేస్తుండ నేల మీద పడిపో. పితృమాహాత్మ్య సంయోగాదాత్మనశ్చాపి తేజస జానుభ్యాం అపతద్భూమౌ నతు ప్రాణైర్యుయజ్యత్. తండ్రి అయిన అగ్నిదేవ ప్రభావంచ తనను కూడా కొంత ఉండు తగులుతున్న సహజమైన తేజస్సు నీరుడు నేల మీద మోకాళ్లపై పడ్డాడు. ప్రాణం వదల. విసంజ్యం వానరం దృష్ట్వా దశగ్రీవోరణోత్సుక రథేనాంబుదనాదేన సౌమిత్రిమవిదుద్రువే.
వీరుడు మూర్ఛ చెందటం చూసి రావణుడు యుద్ధంలో ఆసక్తితో మేఘధ్వని వంటి ధ్వని గల రథంచే లక్ష్మణుడు ఉన్నటువంటి త్వగ్గిరికి వెళ్ళాడు. అసాచరణమధ్యేతం వారయిత్వా స్థితోజ్వలం ధనుర్విస్ఫారయామాస్ రాక్షసేంద్ర ప్రతాపవంతుడైన రావణుడు యుద్ధంలో లక్ష్మణుడి సమీపించి అతడికి ముందుకు వెళ్ళటానికి వారి ప్రజ్వరిలతో నిలబడ్డ ధనుస్సును చరిచాడు. సమాహ సౌమిత్రిరదీన సత్వ విస్మారయంతం ధనురపరమేయం అఖ్యేహి మామజ్య నిశాచరేంద్ర నవానరాస్వం ప్రతియోద్ధుమర్హ దైన్యం ఎరగ బుద్ధిగలకు గొప్ప ధనస్సు సరుస్తున్న అతడితో ఇలా రాక్షసరాజ ఈ వానరులతో యుద్ధం చేయటం కాదు, దమ్ముంటే నాతో చెయ్యి. నతస్య వాక్యం పరిపూర్ణ ఘోషం జాసబ్దముగ్రంచ నిశమ్య రాజ అసాధ్య సౌమిత్రి సముపస్థితం తం రోషాన్వితం వాచమువాచ తక్ష రాక్షసరాజైన రావుడు లక్ష్మణుడి మాటలు అత్యధికమైన ధ్వనిగా భయంకరమైన ధనుష్టంకారం విని దగ్గరగా ఉన్న లక్ష్మణుడితో కోపంతో ఇలా అన్నాడు. దిశ్యాసి మే రాఘవ దృష్టి మార్గం ప్రాప్తవంతగామి విపరీత బుద్ధి అస్మిన్ క్షణే యాస్యతి మృత్యులోకం సంసాధ్య నామాను మమ బాణజాలై లక్ష్మణ విపరీత బుద్ధి గలని మరణిస్తావు. దైవవశంచేత నా కంటపడ్డ నా బాణా ప్రహారాలు క్షణంతో నేను యమలోకానికి సమాహ సౌమిత్రీరసి విస్మరతి విస్మయాను గర్జంతముద్వస్త సితాగ్రదనుశ్రం రాజన్న గర్జంతి మహప్రభావ వికస్తతే పాపకృతం వరిష్ట. లక్ష్మణుడు ఎత్తిన తెల్ల దంతాగ్రాలు గర్జిస్త రావణుడి విషయం ఏమాత్ర ఆశ్చర్యం చెందక పాపాత్మలలో గొప్ప పాపాత్మడ రావణ అనవసరంగా ఎందుకు రాబడాయి, గొప్ప ప్రభావం కలవ ఇలా ఇప్పుడు గర్జించ. జానామి వీర్యం తవ రాక్షసేంద్ర బలం ప్రతాపంచ పరాక్రమంచ అవస్థితోహం శరచాపపాణి రాగచ్చ కిం మోఘ వికస్తనేన. రావణ నీ వీర్య ప్రతాపం ఎంతటివో నాకు తెలుసు. ధనుర్బాణాలు ధరి నేను నిలిచివను రా, వ్యర్థంగా బడాయి చెప్పుకొని ఏమిటి ప్రయోజనం. సయేవ ముక్త కువిత సపద్య రక్షోదిపః సప్తశరాంసు పుష్పం తాన్ లక్ష్మణ కాంచన చిత్రపుంఖై చిచ్ఛేద బాణే నిశితాగ్రధారి. లక్ష్మణుడి మాట ఓపించిన రావణ మంచి పొన్నులు గల 7 బాణాలు ప్రయోగి వాటి లక్ష్మణుడు చిత్రమైన బంగారు పొన్నులు గల 7 బాణాలతో కొట్టాడు. వాటిని లక్ష్మణుడు విచిత్రమైన బంగారు కొండు వాడి అయిన అగల అంచులు గల బాణాలతో ఛేదించాడు. తాన్ ప్రేక్షమాణ సహసా నివృత్త భోగాని వపన్నగేంద్ర. లంకేశ్వర క్రోధవశం జగామ ససజ్జ చాన్యా నిశితాన్ వృషత్కాన్. ఈ విధంగా లక్ష్మణుడు వెంటనే ఛేదించేసి పడగలు తెగగొట్టబడిన సర్పాలలా ఉన్న బాణాలు చూడగానే రావణుడికి కోపం పెరిగిపోయింది. అధికమై మరికొన్ని బాణాలు ప్రయోగించారు. సబాణ వర్షం తు వర్ష తీవ్రం రామానుజ కార్ముక సంప్రయుక్త క్షురార్ధచంద్రోత్తమ కర్ణి భల్లై సురాంశచిచ్ఛేద చుక్షుభే చ.
లక్ష్మణుడు ధనుస్సు చేత ప్రయోగించబడినటువంటి తీక్షణ బాణవర్షాన్ని చూశాడు. శుర, అర్ధచంద్ర, కర్ణి, భల్ల అనే బాణాల రావణుడి బాణాలను ఛేదించాడు. ఏమాత్రం భయం కానీ కలత కానీ చదు. సబాణజాలాంజపితాని తాని గోఘాని పశ్యన్ శ్రీదశారిరాజ విశిష్టియే లక్ష్మణలాఘవేన పునశ్చ బాణాన్ నిశితాన్ముమోచ. రావణ్ తన బాణ సముదాయ వ్యర్థమైపోవడం చూసి లక్ష్మణుడి హస్తలాఘవానికి ఆశ్చర్యం. మళ్ళా మంచి వేడిగల వాడిగల బాణాలు సంధించారు. సలక్ష్మణశ్చాపి శరాన్సితాగ్రాన్ మహేంద్రతుల్యోషని భీమవేగ సంధాయ చే జ్వలన ప్రకాశన్ ససజ్జరక్షోధిపతేర్వధాయ. మహేంద్రుడితో సమానుడైన లక్ష్మణుడు కూడా వాడియే అగ్రభాగాలు కల పిడుగుల భయంకర వేగాంకల అగ్నివన్ ప్రకాశంకల అయిన బాణాలు ధనుస్సుపై సంధి రావణ్ణి సంహరించటం కోసం వదిలారు. సతాన్ ప్రతిచ్ఛేదకి రాక్షసేంద్ర సితాన్ శరాన్ లక్ష్మణమాజగ సరేన కాలాగ్ని సమప్రభేన స్వయం భుజత్తేన లలాటదేశ. రాక్షసరాజు వాడి అయిన ఆ బాణాలను చేసి బ్రహ్మదేవుడి పరక్రమ ప్రళయ కాలాగ్నితో సమాన బాణం చేతి లక్ష్మణుడి లలాటం మీద కొట్టి సలక్ష్మణో రావణ సాయకార్త చలాలజాపం శ్రీధరం ప్రగృహ్య పురశ్చ సంజ్ఞాం ప్రతిలభ్య కృత్య చిచ్ఛేదజాపం త్రిదశేంద్రశత్రు. లక్ష్మణుడు రావణుడి బాణం చేత పీడింపబడి ధనుస్సును పట్టుకొని ఉండాలి. మళ్ళా కష్టం మీద ధైర్యం తెచ్చుకొని ధనుస్సుని ఖండించాడు. రావణుడి ధనుస్సు వికృతజాపం త్రిభిరాజమా రాజగాన మణైస్తదా దశరథీ శతాగ్రై ససాయకార్తో విచచాల రాజ పృచ్ఛాచర సంజ్ఞాం పునరాససాద. రావణుడి ధనస్సును ఖండించిన తరువాత లక్ష్మణుడు వాడియే అగ్రభాగాలుగా 3 బాణాలతో కొట్టాడు. బాణాలతో పీడికుడై రావణుడు చెలించిపో మళ్ళా కష్టం మీద స్పృహ తెచ్చు. నృతచాపకాశరతాడితశ్చ వేదార్థగాత్రో రుధిర అవసిక్త జగ్రాహశక్తిం స్వయముగ్రశక్తి స్వయం భుదత్తా యుధిదేవ శత్రు. ధనుస్సు ఖండింపబడి తర్వాత బాణాలచే పట్టబడిన రావణుని శరీరం కొవ్వుతో పుయ్యబడి రక్తమంతా తడిసిపో సహజంగా ఉగ్ర శక్తి గల రావు బ్రహ్మదేవుడిచ్చిన శక్తిని యుద్ధంలో చేతిలో పట్టుకున్నాడు విజేత. సతాం సధూమానల సంనికాశ విత్రాసనీం సంయతి వానరాణ చిక్షేప శక్తిం తరసా జ్వలంతి సౌమిత్రయే రాక్షసరాష్ట్రనాథ. ఆ శక్తి పొగతో కూడి నిప్పులాగా యుద్ధంలో వానరులకు భయం కలిగించి మండుతున్న అలాంటి శక్తి రావణుడు లక్ష్మణుడి మీద వదిలాడు. తామాపతంతిం భరతానుజోస్త్రై జఘానబాణై సహుతాగ్నికల్పై తథా విసాతశ్చ వివేకశక్తి భుజాంతరం దాశరథేర్విశాలం. లక్ష్మణుడు మీదికి వచ్చి పడుతున్న ఆ శక్తి శస్త్రాలతో హోమం చేసిన అగ్నిలా బాణాలతో కొట్టేశాడు. అయినా ఆ శక్తి లక్ష్మణుడి విశాల వక్షస్థలం మీద సశక్తిమాన్ శక్తి సమాహత సన్ యజ్వాల భూమౌ స రఘుప్రవీర తం విహ్వలంతం సహసాభ్యుపేత్య జగ్రాహరాజ తరసా భుజాభ్యాం భుక్తి శక్తిశాలి అయిన లక్ష్మణుడు శక్తి చేత పట్టబడ్డవాడు
నేల మీద పడి ప్రజ్వలించి రావణుడు వేగంగా వచ్చి వ్యాకరుడై పడివను ఆ లక్ష్మణుణ్ణి తన బలం ఉపయోగించి భుజాలతో పట్టుకు హిమవాన్మందరూ మేరు త్రైలోక్యం వా సహామలై శక్యం భుజాభ్యాముద్ధర్తం న శక్యో భరతానుజ హిమవత్ పర్వతాన్ని మందర పర్వతాన్ని మేరు పర్వతాన్ని దేవతలతో సహా 3 లోకాలు రావణ భుజాలతో ఎత్తవచ్చునేమో లక్ష్మణుని ఎత్తలేకపోయి శక్యా బ్రహ్మాదు సౌమిత్రి స్థాడితోపి స్తనాంతరి. విష్ణోరమీ భ్రమీ మాంసభాగమాత్మానం రక్షను స్మరన్ బ్రహ్మ ఇచ్చిన శక్తి చేత వక్షస్థలంలో కొట్టబాడిన లక్ష్మణుడు తాను ఊహించటానికి శక్యంగా విష్ణు భాగమనే విషయాన్ని స్మరించటం చేత అపాయం లేకపోయింది. తతో దానవదత్వగ్నం సౌమిత్రిం దేవకంటకః తం పీడయిత్వా బాహుభ్యా న ప్రభుర్లంఘనే భవతి. రావణుడు రాక్షస సంహారకుడై లక్ష్మణుడి బాహువులతో గట్టిగా పట్టుకొని కదిల్చటానికి ప్రయత్నించిన అతని వల్ల తదక్రుద్ధో వాయుతో రావణం సమభిద్రవత్ అజఘానోరసి క్రుద్ధో వజ్రకల్పేన ముష్టినా. అప్పుడు హనుమంతుడు రావణుడి మీదికి కోపాపుష్ట వజ్రం వంటి పిరికిల వక్షస్థలం మీద పీకె తేన ముష్టి ప్రకారే రావణో రాక్షసేత జానుభ్యాం అగమభూమౌ చచాల చ పపాత. రాక్షసరాజై రావణ్ ఆ పిరికిలి దెబ్బకు చలించి నేల మీద మోకాళ్లపై పడి అశ్చైశ్చనేత్రై శ్రవణై పపాత్ రుధిరంబు విఘూర్ణమాను నిశ్చేస్తూ రథోపస్థ ఉపావిశ. అతని ముఖాల నుండి నేత్రాల నుండి చెవుల నుండి రక్తం కారిపోయింది. తల తిరిగిపోయి నిశ్చేష్టుడై రథ మధ్యంలో కూర్చుండి విసంజ్ఞో మూర్ఛితాశ్చీసాన్న నచస్థానం సమాలభత్. విసంజ్ఞం రావణం దృష్ట్వా సమరే భీమవిక్రమం ఋషయో వానరాశ్చైవ నేదుర్దేవాశ్చ పాసుర. వృష తప్పి మూర్ఛ చెందాడు రావణాసురుడు. హనుమ దెబ్బ నిలబడలేక యుద్ధరంగంలో భయంకర పరాక్రమంగల రావణుడు వృష కోల్పోయి ఋషులు వానరులు దేవత ఆనందిస్తుండగా ధ్వని హనుమానధేయ లక్ష్మణం రావణార్జి అనయద్ బాహుభ్యాం పరిగృహ్యత. తేజశ్చార్య హనుమ రావణుడి చేత పీడింపబడి లక్ష్మణుడు భుజాలతో రాముడి దగ్గరకు తీసుకొని వెళ్ళి వాయుసూలో సుహృత్వే భక్త్యా పరమయా శత్రుణాం అప్రకంప్యోపి లఘుత్వమవగమత్కపి. లక్ష్మణుడి శత్రులెవరూ కదల్చలేరు. అయినా హనుమంతుడు మిత్రుడవటం చేత శక్తి ఉన్నవాడు భక్తి ఉన్నవాడవడి తేలిక అయ్యారు. తం సముత్సృజ్యతాశక్తి సౌమిత్రం యుధి నిర్జిత రావణరథేత స్థానం పునరుపాగం. శక్తి యుద్ధంలో జయింపబడిన లక్ష్మణ్ విడిచి రావణుడు రథంలో తన స్థానానికి వెళితే రావణోపి మహాతేజ ప్రాప్య సంజ్ఞాం మహాకవి ఆదదే నిశితాన్ బాణాన్. జగ్రాహ చ మహర్ధను గొప్ప తేజస్సు గల రావణుడు కూడా మళ్ళా
కొంచెం స్పృహ తెచ్చుకొని ధనుస్సు బట్టి వాడి అయిన బాణాలు సంధించాడు. తర్వాత ఇంకా యుద్ధం కొనసాగుతుంది. ఏం జరిగిందో రేపు తెలుసుకో.